హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ నుండి సూపర్ ప్రీమియం కార్డ్ అయిన ఐసిఐసిఐ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ అన్బాక్సింగ్, ఫీచర్స్, బెనిఫిట్స్, ఛార్జెస్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇప్పుడు కార్డ్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. అండ్ ఇప్పుడు కార్డ్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఈ కార్డులో మీకు 2 మెంబర్షిప్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఇయర్లీ మెంబర్షిప్ ఫీజ్. ఈ కార్డులో మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ మెంబర్షిప్ ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు 12,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. బట్ యాన్యువల్ ఫీజ్ వేవ్ ఆఫ్ అవ్వాలి అంటే ఇయర్లీ 15 lakhs అయితే స్పెండ్స్ చేయాలి. సెకండ్ వన్ మంత్లీ మెంబర్షిప్ ఫీజ్. ఈ కార్డులో మీకు మంత్లీ 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ మంత్లో 1 lakh స్పెండ్స్ చేస్తే మంత్లీ మెంబర్షిప్ ఫీజ్ అయితే వేవ్ ఆఫ్ అవుతుంది. సో ఈ 2 మెంబర్షిప్స్లో మీకు కార్డ్ రిసీవ్ అయిన తర్వాత మంత్లీ మెంబర్షిప్ ఫీజ్ అయితే యాక్టివ్ అవుతుంది. సో మీరు కార్డ్ని యూజ్ చేసి ప్రీవియస్ మంత్లో 1 lakh స్పెండ్స్ చేయకపోతే మీకు ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ కార్డ్ సూపర్ ప్రీమియం కార్డ్ అయినందువల్ల ఈ కార్డ్ అందరికీ లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా అయితే ప్రొవైడ్ చేయరు. సో నాకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా ఎలా ప్రొవైడ్ చేశారో స్మాల్ టిప్స్ అయితే చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు చేసే ప్రతి రిటైల్ స్పెండ్స్కి మీకు 100 రూపీస్కి 4 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి యూటిలిటీ అండ్ ఇన్సూరెన్స్ కేటగిరీస్లో స్పెండ్స్ చేస్తే 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డ్లో ఫ్యూయల్ స్పెండ్స్కి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ కార్డ్లో 1 రివార్డ్ పాయింట్ 0.25 పైసా వాల్యూ చేస్తుంది. అండ్ మీరు ఈ కార్డ్ యూజ్ చేసి బుక్ మై షోలో మూవీ టికెట్స్ అండ్ నాన్ మూవీ టికెట్స్ పైన బై 1 గెట్ 1 ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు మంత్లీ 4 times అయితే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ 1 టికెట్కి మీకు 750 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ మీన్స్ ఎంఎక్స్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తే మీ బర్త్డే మంత్లో మీకు టాటా క్లిక్ నుండి 5,000 రూపీస్ వర్త్ షాపింగ్ వాచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ప్రీవియస్ మంత్లో 50,000 రూపీస్ స్పెండ్స్ చేస్తే మీకు మంత్కి 4 కాంప్లిమెంటరీ గల్ఫ్ రౌండ్స్ ఆర్ గల్ఫ్ లెసన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డ్ సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్లో కాంప్లిమెంటరీగా అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి హోటల్స్, ట్రావెల్స్ అండ్ మూవీ బుకింగ్స్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే ఉండవు. అండ్ మ్యాక్సిమం 2 ట్రాన్సాక్షన్స్కి ఇయర్లో 12,000 రూపీస్ వరకు రీఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఐసిఐసిఐ ఎమరాల్డ్ కార్డ్ అప్లై చేస్తారో వాళ్ళకి డ్రీమ్ ఫోక్స్ ప్రివిలేజ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు డ్రీమ్ ఫోక్స్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ వన్, మీకు ఈ కార్డ్లో సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్లో అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ స్పా యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ డ్రీమ్ ఫోక్స్ మెంబర్షిప్. సో స్పా యాక్సెస్ ఏ ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సెకండ్ వన్, మీకు ఈ కార్డ్లో అన్లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ డ్రీమ్ ఫోక్స్ మెంబర్షిప్. మీరు ఈ 2 ఆఫర్స్ని యూజ్ చేయాలంటే డ్రీమ్ ఫోక్స్ కార్డ్ని అయితే క్యారీ చేయాలి.
సో మీరు ఈ కార్డ్ని ఏ పెట్రోల్ పంప్లో యూజ్ చేసినా మీకు 1% ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు చేసే ట్రాన్సాక్షన్ బిలో 4000 రూపీస్ అయితే మీకు మంత్లీ 1000 రూపీస్ వరకు ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డ్లో ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఈ కార్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే సాలరీడ్ పర్సన్స్ అయితే మీకు అన్ని కటింగ్స్ పోయి మంత్లీ 3 lakhs ఇన్కమ్ అయితే ఉండాలి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే ఇయర్లీ 30 lakhs ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేసి ఉండాలి. బట్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ గ్లోబల్ క్లయింట్ కస్టమర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా ఎలా ప్రొవైడ్ చేశారో ఇప్పుడు చెప్పబోతున్నా. మీలో ఎవరైతే ఆల్రెడీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అండ్ టైం టు టైం పేమెంట్స్ బేస్ చేసి మీకు అప్గ్రేడ్ ఆప్షన్లో ఈ కార్డ్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ డైరెక్ట్గా అప్లై చేస్తే మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా అయితే ప్రొవైడ్ చేయరు. సో మీ ఐసిఐసిఐ యాప్ హోమ్ పేజ్లో కార్డ్స్ అండ్ ఫారెక్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ క్రెడిట్ కార్డ్స్ డౌన్లో అప్గ్రేడ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీకు అప్గ్రేడ్లో ఇచ్చిన క్రెడిట్ కార్డ్స్లో ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. సో మీకు అప్గ్రేడ్ ఆప్షన్లో మీకు ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ ఉన్నా మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా అయితే ప్రొవైడ్ చేయకపోవచ్చు. సో మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా కావాలి అనుకుంటే మీకు ఆల్రెడీ ఉన్న ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేయండి అండ్ బిల్స్ కూడా టైం టు టైం పేమెంట్స్ అయితే చేయండి. సో అప్పుడు మాత్రమే ఈ కార్డ్ మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ని ఎవరికి లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా అయితే ప్రొవైడ్ చేయరు. సో అలా లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా ప్రొవైడ్ చేస్తే మీరు వన్ ఆఫ్ ద ఐసిఐసిఐ బ్యాంక్ ప్రివిలేజ్ కస్టమర్ అని అర్థం. సో మీరు బిల్స్ అయితే టైం టు టైం పే చేయండి. సో అప్పుడు మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ కార్డ్ ఛార్జెస్ చూసుకుంటే మీకు ఈ కార్డ్లో 48 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 days గ్రేస్ పీరియడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి లేట్ పేమెంట్స్, క్యాష్ విత్డ్రాల్స్ అండ్ ప్రొవైడ్ చేసిన లిమిట్కి మించి యూజ్ చేసినా మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఛార్జ్ చేయడం లేదు. బట్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఏటీఎంస్లో అమౌంట్ విత్డ్రా చేస్తే మంత్లీ 1.99% అండ్ ఇయర్లీ 23.88% అయితే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్లో ఓవర్ డ్యూ అమౌంట్కి ఇంట్రెస్ట్ చూసుకుంటే మంత్లీ 3.4% అండ్ ఇయర్లీ 40.8% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డులో ఎర్న్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేయడానికి 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు యూజ్ చేస్తున్న కార్డ్ లాస్ చేసుకుని రీఇష్యూ ఆర్ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే కార్డ్ ఇష్యూ చేయడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే 1.5% మార్కప్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కార్డ్లో ఎక్స్ట్రా 1% ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఐసిఐసిఐ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.